ఇక న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి గోవా నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హేమ ఉన్నారు. హేమ, చెప్పండి, మరి గోవాలో న్యూ ఇయర్ వేడుకలు ఎలా జరుగుతున్నాయి, అక్కడ ఎలా ఉంది? మొత్తానికైతే కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేసేయడానికి ప్రతి ఒక్కరు కూడా రెడీ అయిపోయారు. దేశ వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఇటు న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు అసలు మొత్తం కూడా ఎంతో జోష్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా న్యూ ఇయర్ అంటే ప్రతి ఒక్కరికి తక్కువ గుర్తొచ్చేసేది గోవా. ప్రెసెంట్ మనం గోవాలో ఉన్నాం. ఒక్కసారి గోవాలో కూడా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున ఆ పార్టీ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా గోవా అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పర్ట్ ఉన్నా సరే ఆ గోవా అంటే న్యూ ఇయర్ కి వచ్చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పక్కనే బీచ్ ఉంటుంది. ఆ బీచ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. అండ్ గోవా అనేది మొత్తం కూడా ఏదైనా లిక్కర్ ఫ్రీ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. పార్టీస్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, అందరితో రావచ్చు. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ గోవాకి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మొత్తానికి ప్రెసెంట్ మనం గోవాలో ఉన్నాం. ఈసారి గోవాలో మాత్రం న్యూ ఇయర్ వేడుకలు చాలా జోష్ గా జరుగుతున్నాయి. ఒకవైపు గతంతో పోలిస్తే ఈసారి మాత్రం వేడుకలు చాలా తక్కువగా జరుగుతున్నప్పటికీ కూడా ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రెసెంట్ మనం గోవాలో ఉన్నటువంటి ఒక పార్టీలో ఉన్నాం. ఒక్కసారి పార్టీ లోపల చూడొచ్చు. ప్రతి ఒక్కరు అసలు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆ డాన్సులు వేస్తూ నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చేస్తున్నారు. యాక్చువల్లీ మనకి తెలుగు వారికి నూతన సంవత్సరం అంటే ఉగాది పండగ. మనం ఉగాది పండగకే నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చేస్తాము. ఆ రోజు నుంచే మనకి పంచాంగం కానివ్వండి, లేదంటే ప్రతి ఒక్కటి కూడా ప్రారంభం అవుతుంది. కానీ మొత్తం కూడా మన క్యాలెండర్ మారేటటువంటి డేట్ అంటే ప్రతి ఒక్కటి మనం ఏదైనా చేయాలన్నా, మన డే టు డే లైఫ్ చూడాలన్నా కూడా మనం క్యాలెండర్ యూజ్ చేస్తాము. సో క్యాలెండర్ ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఆంగ్ల నూతన సంవత్సరంగా కూడా మనం చూస్తూ ఉంటాము. సో ప్రెసెంట్ మనం గోవాలో కూడా ఎంత సెల్ అవుతున్నారో, ప్రతి ఒక్కరు ఎంత వైబ్ అవుతున్నారో కూడా చూడొచ్చు. చక్కగా న్యూ ఇయర్ వేడుకలు అయితే అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా న్యూ ఇయర్ అంటేనే అసలు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా జోష్ వచ్చేస్తూ ఉంటుంది. అందరు కూడా ఎప్పుడెప్పుడు కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేద్దామని చూస్తూ ఉంటారు. మన హైదరాబాద్ లో కూడా అనేక టీమ్స్ తో ఆ పార్టీస్ ఏ విధంగా ఏర్పాటు చేశారో ప్రెసెంట్ మనం ఉన్నటువంటి గోవాలో కూడా అంటే డిఫరెంట్ టీమ్స్ తో పార్టీని ఏర్పాటు చేశారు. ప్రెసెంట్ మనం ఉన్నటువంటి ఇక్కడ ఒక్కసారి పార్టీ అంతా మనం చూస్తే అంతా కూడా ఈ రోజు వైట్ టీమ్ తో ఈ పార్టీని అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వైట్ డ్రెస్ వేసుకొని రావడం, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా వైట్ కలర్ లో డెకరేట్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఒక వైట్ థీమ్ లాగా సెలబ్రేట్ చేసుకుంటూ కూడా న్యూ ఇయర్ వేడుకలను చేస్తున్నారు. దీని పక్కనే బీచ్ కూడా ఉంటుంది. బీచ్ చూస్తూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అందరూ కూడా ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పార్టీ దగ్గరలో మనం ఉంటే ఇక్కడ నుంచి నేరుగా మనకి బీచ్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో బీచ్ ని చూస్తూ నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా విజువల్స్ లో చూస్తే మనకి పక్కనే గోవా బీచ్ మనకి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చూడొచ్చు. సో బీచ్ వ్యూ చూపిస్తూ రిసార్ట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఎక్కువగా గోవా వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటారు. సో ఇక్కడ కేవలం ఇది ఒక్కటే కాదు, పక్కన కూడా అనేక పార్టీస్ ఉంటాయి. అన్ని దగ్గర కూడా ఇదే విధంగా సెలబ్రేషన్స్ అనేవి అయితే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం విజువల్స్ లో చూస్తే ఎంత చక్కగా అందరూ కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేయడానికి రెడీ అయిపోయారో చూడొచ్చు. యావత్ దేశం మొత్తం కూడా ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, మన హైదరాబాద్ లో ముఖ్యంగా చాలా మంది ఎవరైతే బయటకు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా ఈ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకోవాలంటూ కూడా భావిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా మనం ఇక్కడ పార్టీని కూడా చూడొచ్చు. చక్కగా అందరూ ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారో చూడొచ్చు. ఈవెన్ మనం కూడా న్యూ ఇయర్ అంటే చాలు ఎంతో జోష్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ముఖ్యంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చేసేందుకు చూస్తూ ఉంటారు. ఇక చాలా డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్
టీమ్స్ తో పార్టీ చేస్తూ ఉంటారు. అయితే ఒక్కసారి మనం చూస్తే గోవాలో గతంతో పోలిస్తే అంటే యాక్చువల్లీ ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఫారినర్స్ కానివ్వండి, యూరోప్ లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, అబ్రాడ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గోవా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయాలని చూస్తూ ఉంటారు. పక్కనే బీచ్ ఉంటుంది, పక్కనే పార్టీస్ ఉంటాయి కాబట్టి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈసారి మాత్రం అంటే గతంతో పోల్చుకుంటే ఎవరైనా న్యూ ఇయర్ అంటే గోవా వచ్చేసే వాళ్ళు, కానీ ఈసారి గోవాలో అంత సందడి అయితే మనకు కనిపించట్లేదు. చాలా వరకు పబ్లిక్ కూడా ఇక్కడ తక్కువగా వచ్చారు. బయట దేశం నుంచి రావాల్సినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి రాలేదు. అండ్ ఇక్కడ కూడా చాలా మంది ఈసారి బిజినెస్ అనేది కూడా తక్కువ ఉందని చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే రీసెంట్ డేస్ లో టూరిజం అనేది ఎక్కువగా పెరిగిపోయింది. చాలా మంది అంటే డిఫరెంట్ ప్యాకేజెస్, డిఫరెంట్ థీమ్స్ తో కూడా డిఫరెంట్ పార్టీస్ ని అరేంజ్ చేస్తున్నారు. ఈవెన్ మన హైదరాబాద్ లో కూడా దుర్గం చెరువు లాంటి ప్రాంతంలో బీచ్ పార్టీస్ కానివ్వండి, బీచ్ థీమ్ పార్టీస్ ఏర్పాటు చేశారు, డ్రెస్ కోడ్ పార్టీస్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా న్యూ ఇయర్ లో మనకి ఎక్కువగా గుర్తొచ్చేది ఏంటంటే మ్యూజిక్. ప్రతి ఒక్కరు కూడా చిందేయాలి, మందేయాలి, విందు చేసుకోవాలి అంటూ ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నటువంటి మ్యూజిక్ లైక్ బాలీవుడ్ కానివ్వండి, టాలీవుడ్ మ్యూజిక్ కానివ్వండి, రెట్రో థీమ్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ థీమ్స్ మ్యూజిక్ ని కూడా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి పార్టీలో కూడా అంతే, కాసేపు బాలీవుడ్ ప్లే చేస్తారు, కాసేపు రెట్రో థీమ్స్ ప్లే చేస్తారు, కాసేపు టాలీవుడ్ లాంటి మ్యూజిక్స్ కూడా ప్లే చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది స్పెషల్ డాన్సర్స్ ని తీసుకొచ్చి డాన్సర్స్ ని కూడా అలౌ చేస్తారు. అండ్ ఇలాంటి పార్టీస్ ఏంటంటే ముఖ్యంగా ఉండేటటువంటి టికెట్స్ కూడా కపుల్ కి అయితే ఒక రేట్ ఉంటుంది, సింగిల్ గా వచ్చే వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది, ఫ్యామిలీతో వచ్చేటటువంటి వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది. రేట్స్ అనేవి, ప్రైజెస్ అనేవి చాలా అవైలబుల్ గా ఉన్నప్పటికీ కూడా ఈసారి గోవాలో మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ ఎక్కువ లేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే 2023లో జరుపుకున్నటువంటి న్యూ ఇయర్ అంటే మనం 2024 ని వెల్కమ్ చేసినప్పుడు మనం చూస్తే అసలు క్రౌడ్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా కూడా మనకి క్రౌడ్ అనేవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. కనిపించే వాళ్ళు, ఫుల్ గా ఎంజాయ్ చేసే వాళ్ళు, అండ్ ఫుల్ ఎక్కడైనా సరే ప్లేస్ అనేది మొత్తం కూడా నిండిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి కాన్సెప్ట్ కూడా మనకి కనిపించడం లేదు, అలాంటి పబ్లిక్ కూడా కనిపించడం లేదు. చాలా వరకు ఇంట్లో ఉండి సెలబ్రేట్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే న్యూ ఇయర్ వేడుకలు 2025ని వెల్కమ్ చేయడానికి, ఆంగ్ల నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చేయడానికి పబ్లిక్ అంతా కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళైతే మనకి తెలుగు వాళ్ళు నాకు కనిపిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? తమిళనాడు నుంచి వచ్చారా? వై యూ కేమ్ గోవా? సో హౌ యూ ఆర్ సెలబ్రేటింగ్? ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి బ్యాచ్ అంతా వీళ్ళు 4 మెంబర్స్ కూడా తమిళనాడు నుంచి వచ్చారంట. అంటే చూడొచ్చు మనం కేవలం గోవా కాదు, గోవా చుట్టూ ఉండే వాళ్ళే కాదు, ఇలా తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, యావత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి పబ్లిక్ వస్తూ ఉంటారు. అన్ని ప్రాంతాలు. హాయ్, హౌ యూ సెలబ్రేటింగ్ న్యూ ఇయర్? ఓకే, సో వేర్ డిడ్ యూ కేమ్ ఫ్రమ్? గుజరాత్. సో ఇక్కడ మనం చూడొచ్చు 2 బ్యాచ్లు ఉన్నాయి మనకి. వీళ్ళు గుజరాత్ నుంచి వచ్చారు, వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు, అంటే ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా వచ్చినటువంటి ఉన్నారు, ఫారినర్స్ ఉన్నారు, ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో హాయ్, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు న్యూ ఇయర్ ని? సో ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సో హైదరాబాద్ నుంచి వచ్చారంట. ఏంటి ఫ్రెండ్స్ అంతా వచ్చారా? చాలా బాగుంది. ఎలా ఉంది జోస్ అంతా? ఎలా ఉంది? ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? చాలా బాగుంది. బీచ్ పక్కనే ఉంది. ఎవ్రీ ఇయర్ గోవా వస్తారా? ఫస్ట్ టైమా? ఓకే, సో మొత్తానికి అయితే గోవా వచ్చి ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారంట. హైదరాబాద్ నుంచి వచ్చారంట. సో మొత్తానికి అయితే ఎంజాయ్ చేసుకున్నారు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మా ప్రేక్షకులకి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి.
సో ఇంకా కొంతమంది ఉన్నారు మాట్లాడదాం. హలో హలో, ఎక్కడి నుంచి వచ్చారు భయ్య? ఎక్కడి నుంచి వచ్చారు భయ్య? హైదరాబాద్. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? One of the best party in Goa. అంటే ఫస్ట్ హైదరాబాద్ లో కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి, చాలా పార్టీస్ ఉంటాయి. ఎందుకు గోవాలో ఎందుకు వచ్చారు పర్టికులర్ గా? హైదరాబాద్ లో ఎన్ని ఉన్నా కూడా గోవా అనేది చాలా బెస్ట్ ప్లేస్ to celebrate the new year. It's one of the best place to celebrate the new year for all the people. ఇక్కడ Not only for the south, north people, everyone. ఓకే, బడ్జెట్ అంతా ఫ్రెండ్లీగా ఉంటుందా? ఇక్కడ అంతా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందా? కొన్ని ప్లేసెస్ క్యాంప్ జరుగుతుంది, మనం అక్కడికి వెళ్ళకుండా కొన్ని సింపుల్స్ మనం వెళ్ళాలనుకోండి. It's a best place. ఓకే, ఎన్నో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. పిల్లలు వచ్చున్నారు. చెప్పండి. కోసం వచ్చారా? ఏంటి వాయు గోవా ఎందుకు వచ్చారు? సో బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే, సో ఎలా ఉంది ఇక్కడ అంతా? మన హైదరాబాద్ లో కూడా చాలా పార్టీస్ చేస్తారు, కానీ గోవా ఎలా ఉంది? సో చక్కగా డాన్స్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడారు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చావు భయ్య? హైదరాబాద్. మనం హైదరాబాద్ వదిలి అందరూ గోవా వస్తే హైదరాబాద్ లో వాళ్ళలో చేసుకోవాలి, బిజినెస్ గా చేసుకోవాలి. ఎందుకు గోవా ఎందుకు వచ్చారు? ఎంజాయ్, సో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా? సో మొత్తానికి తెలుగు వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు, తెలుగు వాళ్ళు మనకి కనిపిస్తూ ఉన్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, పార్టీస్, సెలబ్రేషన్ చక్కగా ఒక్కసారి చూడొచ్చు. అందరూ ఇంకా కొంచెం సేపట్లో మరొక 17 నిమిషాలలో నూతన సంవత్సరం కూడా రాబోతుంది. 17 నిమిషాల్లో న్యూ ఇయర్ ని వెల్కమ్ చేయడానికి అయితే అందరూ సిద్ధపడ్డారు. కేవలం 2020 మనం నేషనల్ పాండమిక్ వల్ల ఆ 2025 విషయానికి వస్తే మాత్రం 2025 విషయాల్లో మాత్రం ఓకే, రైట్ హేమ, థ్యాంక్ యూ.